कांगो हाँ उतारता हूँ అందరికీ మా తరఫు నుంచి సలాం అలైకుం నమస్కారం. ఈ 34 డివిజన్కు అక్బర్ అనే కార్పొరేటరు మన ఇప్పుడు అతని కార్పొరేటర్ అయినప్పుడు అందరికీ విధాలు అందరికీ మేలు చేసినాడు, కానీ చెడ్డ పని ఎవరికి ఏం చేయలే. ఏమన్నా కొంచెం అవసరం పడి ఉంది చెప్పినా కానీ రాత్రి 2 గంటలప్పుడు కూడా ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చి కరెంటు లేదు లేనా అంటే కరెంటు పనులు చేయడము, కాలువలో నీళ్లు పోవడం లేదంటే పూడిని పడి చేయడము, పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు ఇప్పించడము, ఇల్లు లేని వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించాడు. కానీ ఈ రూమ్ ఇతను కట్టించుకునేది ఏమంటే మన వీధి పెద్దలు అందరం కలిసి దాదాగా 64 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ వీధిలో ఉన్నాము, ఈ వీధిలో పుట్టినాము, ఈ వీధిలో చావుకు దగ్గర అయినాము. ఎప్పుడో ఇట్లాంటి కార్పొరేటర్ ఎవరు లే. ఇతను ఈ బంకులు ఎనగలు చిన్నపిల్లలు అందరూ గాంజా దమ్ములు కొట్టడము, మందు తాగడము జరుగుతూ ఉంటే మేము పెద్దోళ్ళందరూ చూసి రే నాయన ఏమైనా చేయరా, నువ్వు కార్పొరేటర్ ఎదురుగానే ఉండవు కదా నువ్వు ఆఫీసు అని చెప్పి ఇతను ఉండే ఆఫీసు బాడిగా కట్టి సచివాలయం వాళ్ళకి ఇచ్చి ఎదురుగా కాలువకి ఏం జరిపించలే. అతను మేము పుట్టినప్పటి నుంచి చూసుకున్న ఆ కాలువ అప్పటి నుంచి అలాగే ఉంది. ఆ కాలువ పక్కన రూమ్ కట్టించుకున్నాడు. ఎందువల్ల అంటే పిల్లలు చెడిపోకూడదు, ఈ మందులు తాగకూడదు, గాంజా దమ్ములు కొట్టకూడదు. నేను పక్కన ఉంటే ఆఫీస్ ఉంటే అందరు పిల్లలు రాలని అప్పటి నుంచి ఆఫీస్ కట్టించుకున్నప్పుడు ఈ వీధిలో పిల్లలంతా ఇక్కడంతా ఎక్కడ దూరం పోవడం కానీ ఇక్కడ ఉండి ఏం చెడ్డ పని చేయడం లేదు. దాన్ని దౌర్జన్యంగా ఏం చేసుకోలే. మేడం వచ్చి పోయినప్పటి నుంచి ఇప్పుడు సొంత రూమ్లో పోతున్నాడు. ఇతను ఈ రూము ఖాళీ చేసిస్తున్నాడు. కార్పొరేషన్ వాళ్ళు వచ్చి అడిగినారు, ఏం దౌర్జన్యంగా ఏంలే, మీ రూమ్ మీకు ఖాళీ చేసిస్తా అని ఖాళీ చేసిస్తున్నాడు. అంతవరకు మేము చెప్పుకున్నాము. చెప్పండి ఇంత చాలా ఉంది చెప్పుకునేది, ఇంతవరకు నేను చెప్పినాము. అక్బర్ అనే వ్యక్తి చాలా మంచోడు. ఇప్పటివరకు ఇది చాలా మంచి పనులు చేస్తున్నాడు అందరికీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మన కడప ప్రజలకు, అలాగే మన మీడియా మిత్రులకు నా తరఫు నుంచి అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. మొన్న శుక్రవారము కొంచెం నాకు హెల్త్ బాగలేక నేను ఇంట్లో రెస్ట్ తీసుకునే సమయంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు నా ఆఫీస్కి వచ్చి నేను ఇక్కడ అక్రమంగా కబ్జా చేసి ఈ ఆఫీస్లో కూర్చున్నానని నా మీద నింద వేయడం జరిగింది. అలాగే ఆ మేడం వచ్చేసి ఈ కాలువ నేను వెనకాల ఉండే కాలువను ముందర తెచ్చి ఆ రూమ్ కోసమే ముందర కాలువ కట్టి దాని తర్వాత నేను రూమ్ కట్టుకున్నాను.
అని మేడం చెప్పడం జరిగింది. ఆ మేడంకు నేను చెప్పేది ఏమంటే, నేను గత 5 ఏళ్ల నుంచి నా ఆఫీసు దీని ఎదురుగానే ఉంది. ఆ ఆఫీసులో నేను రెంట్ పే చేస్తూ ఆ ఆఫీసులోనే ఉన్నాను. ఈ సచివాలయం దాదాపు చాలా దూరము, అది కూడా అప్స్టేర్లో ఉంటే 34/1 సచివాలయము. మన కొత్తగా వచ్చిన ముందు ఉన్న కమిషనర్ వాళ్ళు చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. మన కడపకు కొత్తగా వచ్చిన ఐఏఎస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొని పోతానే నా రూమ్ పక్కనే 2 రూమ్లు ఖాళీ ఉన్నాయి సార్, సచివాలయం అక్కడి నుంచి ఇక్కడ మార్చేయండి అంటే నా రూమ్ పక్కనే వాళ్ళు సచివాలయం కూడా వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 8 నెలలు నేను పక్కనే ఆ రూమ్లోనే ఉన్నాను. ఆ రూమ్కి ఇప్పుడు వరకు కూడా నేనే రెంట్ పే చేస్తున్నాను, ఏదైతే నాది పాత ఆఫీస్ ఉన్నిందో. మన సచివాలయం స్టాఫ్ వచ్చేసి నా రూమ్లో బాత్రూమ్ ఉన్నందువలన వాళ్ళు వచ్చేసి రావడం పోవడము, స్త్రీలంటే ఎంతో మనకు గౌరవము, మా తల్లి లాంటి వాళ్ళు, మా అక్క లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మన ఆఫీస్లో ఏదో ఒక రకంగా నలుగురు ఉంటారు. వాళ్ళ ముందర రావడం పోవడం నాకు నచ్చక నేను ఖాళీ చేసి ఎక్కడైనా వెళ్ళిపోతాను, వేరే చోట రూమ్ చూసుకుంటాను, ఇది కూడా మీరే పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సార్ ఇచ్చేస్తే మనకు బాగా ఉంటుంది, మనమైతే మీకు చెప్పలేకపోతున్నాము, మీ మనసు పెద్ద చేసి మీరు ఇచ్చేస్తే మనకు మేలు అని వాళ్ళు కోరిన వెంటనే మన వీధి పెద్దోళ్ళు ఇక్కడ ఇందాక మన పెద్ద ఆయన చెప్పినట్టు ఈ వీధిలో ఉండే కొందరు పిల్లలు రాత్రి సమయంలో ఇదే చోట ఆల్రెడీ ఇది నేను కట్టింది కాదు, పైన రేకులు అలాగే ఉన్నాయి, 3 గోడలు కూడా ఉన్నాయి. నేను కేవలం ఫ్రంట్ ఒక గోడ నేను కట్టుకొని డోర్ వేసుకొని నేను అక్కడ చేరడం జరిగింది. అది కూడా మన వీధి పిల్లలు, నువ్వు ఎక్కడో వేరే చోట పోతే మనకు అందుబాటులో ఉండవు, నువ్వు సచివాలయం ఎదురుగా పక్కనే ఆ విధంగా ఆ ప్రాంతంలోనే ఉంటే ఎవరైనా వాళ్ళ పనులు కాకుండా ఉంటే, ఎవరైనా సిబ్బంది ఏమైనా నిర్లక్ష్యం చేస్తే అప్పటికప్పుడే నువ్వు న్యాయం చేయగలుగుతావు అనే ఉద్దేశంతో వాళ్ళు మన వీధి, మన డివిజన్ ప్రజలు, మన డివిజన్ మహిళలు కోరిన వెంటనే నేను ఇక్కడ ఒక గోడ నేను నిర్మించుకొని ఆల్రెడీ దాని పక్కనే మన ఎంపీ సార్ నిధులతో ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేసి పెట్టినారు. దాంట్లో నీళ్లు కొంచెము సరిగా రావడం లేదు, ఆ కాలువ లీక్ నీళ్లు దాంట్లో చేరుతున్న వలన మనమే దానికి నిలబెట్టాము. దాదాపు 2 సార్లు మేము కార్పొరేషన్లో కూడా దానికి ఆ ప్లాంట్కి రీఓపెనింగ్ ఒక కొత్త బోరు వేసి మళ్ళీ రీఓపెన్ చేయాలనే ఉద్దేశంతో అది ఇచ్చాము. ఇది మా సొంత స్థలం కాదు, నాకు కబ్జాలు చేసుకునే అలవాటు, ఇలాంటి అక్రమాలు చేసే అలవాటు ఉంటే దీనికి ఏదో ఒక రకంగా ఒక డీఫారం సృష్టించి ఈరోజు స్టే తీసుకొని వచ్చి నిలబెట్టుకొని నేను అక్కడే ఉండేవాడిని. నాకు అవసరం లేదు. నేను కార్పొరేషన్ వాళ్ళకి ఏం కోరానంటే, అయ్యా నేను నిత్యం ప్రజల్లో ఉండాలా, రాత్రి పగలు నేను ప్రజలకు సేవ చేసే వ్యక్తి, నా గుణం అలాంటిది, నా రూమ్ నేను ఆ రోజు మీకు తక్కువ పడతా ఉండదంటే నేను కోరిన వెంటనే ఇప్పుడే మన మీడియా మిత్రులు కూడా చూడడం జరిగింది. వాళ్ళ సామాన్లు పక్కన వాళ్ళ సచివాలయంలో షిఫ్ట్ చేసుకుంటున్నారు. మనం కూడా మా సామాను ఈ రూమ్లో ఉండేది మనం కూడా బయటికి తీసి ఆ రూమ్లో మేము వెళ్ళిపోతాము. నేను మాధవిరెడ్డి మేడంకి ఒకటే చెప్పేది ఏమంటే, మేడం అట్లా కబ్జా చేసే వాళ్ళు ఉంటే మేము ఇదే యునాని ఆసుపత్రి ఒక దయ్యాల కొంపలాగా ఉన్నింది గత హయాంలో. దానికి నేను పక్కన 2 సెంటు స్థలం ఉంటే అది కబ్జాకి గురి అవుతా ఉండదని తెలిసిన వెంటనే దానికి నేను సొంత డబ్బులు దాంట్లో నేను వేసి ఒక బిల్డింగ్ లాగా దానికి తయారు చేసి మెటర్నిటీ ఆసుపత్రికి నేను యునాని ఆసుపత్రి వాళ్లకు నేను అందించడం జరిగింది. అలాగే మన డివిజన్లో పేద ప్రజలు ఎక్కడ వేరే చోట చాలా దూరం ప్రాంతంలో పోకూడదు అని, ఈ స్కూల్ కావాలని మనం ఆలోచించి మన డివిజన్ ప్రజలకు మేలు జరగాల, దూర ప్రాంతాల్లో పిల్లలు పోకూడదు అని ఇదే కట్ట మీద దాదాపు ఒక 20 సెంట్లు స్థలం కూడా కేటాయించి గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా నిధులు తెప్పించి మన కమిషనర్ సార్ సహకారంతో ఆ స్కూల్ కూడా మేము కట్టుతున్నాము. అలాంటి వ్యక్తి అయితే ఇది దాదాపు 1/2 సెంటు కూడా లేని రూము నాకెందుకు మేడం? 2 సెంటు స్థలం నేను అక్కడ అక్రమం అవుతా ఉంటే నేను దాన్ని కూడా నేను సొంత డబ్బులతో ఒక ఆసుపత్రి నిర్మాణం చేశాను. అలాగే ఈ స్కూల్ కోసము అంత పెద్ద స్థలము ఆడ కూడా మనం కేటాయించాము. ప్రజల కోసము ఎప్పుడు నిత్యం నేను పని చేసే వ్యక్తిని. మొన్న కూడా మీరు చాలా పెద్ద నింద వేశారు నా మీద, దానికి కూడా మన డివిజన్ ప్రజలు ఖండన ఇచ్చారు. ఖలీల్ నగర్లో రోడ్లు వేసేదానికి 10,000 రూపాయలు కార్పొరేటర్ వసూలు